రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి దిష్టిబొమ్మ దానం చేసినందుకు సిరిసిల్ల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీ బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది। కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు సిరిస్వాల్ కైలాష్, ఎనగంటి నరేష్, ఉపాధ్యక్షుడు ఊరగొండ రాజు, మూర శ్రీహరి, గాజుల సదానందం, బర్కం లక్ష్మి, నవీన్ యాదవ్, గరిపెల్లి ప్రభాకర్, గుడ్ల విష్ణు, ఇంజపూరి మురళి, కోడం ఆనందబాబు, వేముల సురేష్, చొప్పదండి శ్రీనివాస్, పండుగ మాధవి, ఆంకారపు రాజపోత్ శ్రీనివాస్, రచ్చ రాహుల్, పంపరి అర్జున్, సుంకరి బాలకిషన్, సిరిమల్లె మల్లేశం, కోడం రామకృష్ణ, దూడం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। ప్రజాహిత యాత్ర చేయడం జీర్ణించుకోలేని మంత్రి పొన్నం ప్రభాకర్ సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటిది, ఆయన స్థాయికి తగదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున। పొన్నం ప్రభాకర్ గారు, అసలు మీరేంది, ఈ మాట్లాడే విధానం కరెక్ట్ లేదు। మీరు బండి సంజయ్నే మాట్లాడతారా? మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీరు సాధించింది ఏంది? బండి సంజయ్ గారు 4 సంవత్సరాలుగా కనబడతలేరంటారు। ఆయన మొత్తం ఎంపీగా గెలిచినప్పటి నుండి పూర్తి సమయం ప్రజలతోనే ఉన్నాడు। ఆయన ఇంట్లో ఎక్కడ మీరెక్క లేడు। మీరు ఓడిపోయాక మీరు ఎక్కడున్నారు? మీరు ఎవరికైనా కనబడ్డారా? ఎమ్మెల్యే అయ్యే వరకని అడుగుతున్నా। మీరు ఎమ్మెల్యే అయ్యి ఏదో లాటరీలా మీరు కరీంనగర్ లా మీరు దమ్మున నాయకుడు అయితే బండి సంజయ్ తోటి కరీంనగర్ నిలబడి గెలిచి మాట్లాడాలి। మీరు దెంగపోయి పక్కన హుస్నాబాద్ లో నిలబడి ఏదో అటిమారిపిడి దెబ్బల ఎమ్మెల్యే అయ్యి లక్కు వచ్చి మంత్రి అయ్యి మీరు అనుచిత వాక్యాలు బండి సంజయ్ మీద చేస్తారా? అసలు బండి సంజయ్ మీద మాట్లాడే హక్కు మీకు లేదని సందర్భంగా నేను చెప్తున్నా। అసలు మీరు ఎంపీగా ఏం చేసిర్రో చర్చకు రాండి। బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఆయన 4 సంవత్సరాల నుంచి ఆయన పార్లమెంట్ పరిధిలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, ఆయన తెచ్చిన నిధులేందని తెలియజేయడానికి యాత్ర చేపట్టిండు। ఆయన అన్ని చెప్తుండు, మీరు తెచ్చిందేమన్నా ఉంటే ముంగడికి రావాలి, కానీ మీరు హిందువుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు। రామ జన్మభూమి సందర్భంలో కూడా మీరు రేషన్ బియ్యం అంటారు, అక్షంతలకు బియ్యంకు సంబంధం ఉండదు, అది కూడా తెలియని మీరు మంత్రి ఎట్లా అయ్యారని సందర్భంగా మేము అడుగుతున్నాం। మీకు మంత్రి ఇదే లేదు, అసలు మీరు మంత్రి కావడం ఇక్కడ ప్రజలకు మొత్తం ప్రజలు మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటారు। మీరు దేవుని మీద, హిందూ సమాజం మీద ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడి హిందువులను కించపరుస్తున్నారు। ఖబర్దార్ పొన్నం ప్రభాకర్, మళ్ళొకసారి బండి సంజయ్ మీద, బీజేపీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం।